ఈ రోజంతా ఫాస్టింగ్ చేశాను. ఎందుకంటే నాకు ఏ పనైనా పర్ఫెక్షన్ లేకపోతే ఇష్టం ఉండదు. సో నేను ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి డైట్ అనేది ప్రాపర్‌గా చేయడం లేదు. వరలక్ష్మి వ్రతం అని అలాగే 10K సెలబ్రేషన్స్ అని చెప్పి కొంచెం క్లమ్జీగా అయిపోయిందనమాట డైట్. సో అందుకే మళ్ళీ ఒకసారి ఈ రోజంతా ఫాస్టింగ్ చేసి బాడీ క్లీన్ చేసుకుని మళ్ళీ రేపటి నుంచి రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగే ఎర్లీ మార్నింగ్ పెళ్ళికొడుకు ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ నా డైట్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫాస్టింగ్లో ఉన్నా నేను లీటర్ పావు వాటర్ అయితే తాగకుండా ఉండను. సో 2 టైమ్స్ లీటర్ పావు వాటర్ తాగేస్తాను గంట గ్యాప్ ఇచ్చి. సో ఫాస్టింగ్లో ఉంటాను కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా ఆల్మోస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ అయితే తాగుతాను అనమాట. సో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈసారి నుంచి ఫంక్షన్స్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇంకా మొహమాటం లేకుండా ఫ్రూట్సే తిందాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఇది డే 35 మంతెన గారి డైట్లో, బట్ నేను కౌంట్ చేయను ఎందుకంటే ఫాస్టింగ్ అండ్ అలాగే నేను వరలక్ష్మి వ్రతం అన్ని ఫుడ్స్ అవి ఎంజాయ్ చేశాను అని చెప్పి కౌంట్ చేయలేదు. ఈవినింగ్ మూవీకి అయితే వెళ్ళామన్నమాట. రవితేజ గారి మూవీ చాలా బాగుంది, ఇరుముడి. అండ్ అలాగే ఇంకొచ్చేటప్పుడు షాపింగ్ అది చేసుకుని జూడియోకి అది వెళ్ళొచ్చు అనమాట. ఈరోజు వెయిట్ విషయానికి వస్తే 66.15 ఉన్నా అనమాట. ఫుల్ వీడియో మన హెల్తీ స్టఫ్ ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.